కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీలో కొంతమంది వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని లక్షల లీటర్ల నీటి చౌర్యానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యేకు, కలెక్టర్కు, ఎంఆర్ఓకు ఎన్నిసార్లు చెప్పినా అదేవిధంగా నీటి చౌర్యానికి పాల్పడుతుండటంతో ఈరోజు పాపిరెడ్డి కాలనీ అధ్యక్షుడు ఉట్ల చంద్రారెడ్డి అధ్యక్షతన కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో కేవలం 3 వాటర్ ప్లాంట్లే ఉండేవని వాటికి తోడు మరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని నీటిని యథేచ్ఛగా చౌర్యానికి పాల్పడుతున్నారని, వెంటనే వీటన్నిటిని నియంత్రించకపోతే కాలనీలో భూగర్భ జలాలు అడుగంటి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, కాబట్టి వెంటనే వాటర్ ప్లాంట్లను మూసివేయాలని డిమాండ్ చేశారు. వాటర్ ప్లాంట్లన్నీ మూసివేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఉట్ల చంద్రారెడ్డి మరియు కాలనీవాసులు, కమిటీ సభ్యులు తదితరులు పేర్కొన్నారు. పాపిరెడ్డి నగర్లో వాటర్ సమస్య, వాటర్ ప్లాంట్లు గత ఒక 10 సంవత్సరాల నుండి వాటర్ ప్లాంట్ బంద్ చేయాలని చెప్పి ప్రతిరోజు ప్రతినిత్యం ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి మేము ఎంత అయితే తీసుకెళ్తున్నామో దానికి అంత అడ్డగోలుగా అంటే వ్యతిరేకంగా పోయి వాళ్ళ పైసలు వంచి నానా రకాల ఇబ్బందులు పెట్టి దాన్ని తాళాలు వేస్తే కూడా ఒకరోజు బంద్ చేసి మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుతుంది. అసలు ఎక్కడ నడుస్తుంది, ఏం నడుస్తుందో అర్థం కావట్లేదు. ఇదే కుక్కటిపల్లిలో మొన్న రీసెంట్లీ వాటర్ ప్లాంట్ మొత్తం బంద్ చేయడం జరిగింది. ఆ వాటర్ ప్లాంట్ బంద్ చేసిన తర్వాత ఇక్కడ మన ఇప్పుడు వాటర్ ప్లాంట్ 3 ఉండే, 3 ఇప్పుడు 4 ఒకటి అయింది. రోడ్ నెంబర్ 16లో వాళ్ళందరూ కలిసి ఒక మెమోరాండం ఇచ్చారు. మెమోరాండం ఇస్తే అక్కడ లైన్ ఇప్పుడు అక్కడ కూడా చూస్తే రోడ్ నెంబర్ 16లో ఘోరమైన పరిస్థితి. ఈ రకంగా వాటర్ ఎక్కడ చుట్టుపక్కల లేనట్టు ఓన్లీ పాపిరెడ్డి నగర్లో 1000 ఫీట్లు వేస్తే కూడా నీళ్ళు రాని పరిస్థితి ఉంటే ఇలా వాటర్ యథేచ్ఛగా 2 లక్షల లీటర్ ఒక్కొక్క బోర్వెల్, ఒక్కొక్క వాటర్ ప్లాంట్ అయినా ఇక్కడ లోకల్ ప్రజలు ఏం కావాలి, అసలు పబ్లిక్ ఏం కావాలి? ఒక్కొక్కరు బోర్ వేస్తే 3.5 లక్షలు 4 లక్షలు పెట్టాలంటే ఏ రకంగా పెడతారు? వాళ్ళు డ్యూటీ చేసుకుంటే నెలకు 10,000 20,000 వచ్చే జీతం తీసి ఒక నెల 2 నెలల ఖర్చు పెట్టి వాళ్ళు బోర్లు వేసుకొని చేస్తుంటే ఒక్కొక్క రోజు 3 బోర్లు 4 బోర్లు వేస్తుంటే ఎంఆర్ఎన్ఎల్ ఫోన్ ఇట్లా బోర్లు వేస్తున్నారని చెప్పేసి మరి నీళ్ళు రాకుండా ఏం చేస్తారు వాళ్ళు? వాటర్ ప్లాంట్ అనేది పట్టించుకోరు. వాటర్ ప్లాంట్ పట్టించుకోరు, ఇక్కడ వచ్చిన లోకల్గా బోర్లు వేస్తుంటే ఇబ్బంది పెడుతుంటారు. మరి ఇది పోవాలంటే వాటర్ ప్లాంట్ బంద్ కావాలి. బంద్ అయ్యేదాకా నేను నిద్రపోయేది లేదు. పాపిరెడ్డి నగర్ ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళకి నేను మద్దతు చేస్తూనే ఉంటా. నా ఊపిరినంత వరకు ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ బంద్ అయ్యేంత వరకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. మేము ఏదో వచ్చేసి మేము ఒక పని చేస్తుంటే వాళ్ళు ఒక పని చేయడం, మేము బంద్ చేయాలని చూస్తుంటే వాళ్ళు వ్యతిరేకించి వాటర్ ప్లాంట్లు ఓపెన్ చేయాలని. వాటర్ ప్లాంట్ ఓపెన్ చేస్తే చంద్రారెడ్డి కక్షతోటి వాటర్ ప్లాంట్లో ఓపెన్ చేసి జనాలను నరకం చూపిస్తారు కదా ఒకటిగా పబ్లిక్ను. దయచేసి వాటర్ ప్లాంట్ ప్రత్యేకంగా బంద్ చేయండి. ఈ ఎండాకాలం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఎండల భూమి వాటర్ 1500 వేసిన నీళ్ళు రావట్లేదు. ఈ 1500 వేసిన బోర్లు కూడా ఇంకో నెల రోజైతే అవి కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే 3.5 లక్షలు 4 లక్షలు పెట్టుకున్నారు. మళ్ళీ వేయాలని ఒకటే ఇంట్లో ఒక 80 గదాల్లో 3 బోర్లు వేయాలంటే ఏ రకంగా చేస్తారు? ఒకటే బోర్లు ఒకటే ఇంట్లో 3 బోర్లు వేయాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక 1444 ప్లాట్లు ఉన్నాయి. 1444 ఇంటూ 3 అంటే ఎన్ని బోర్లు పడాలి? 600 బోర్లు పడాలి. 600 బోర్లు పడితే ఏంది పరిస్థితి పాపిరెడ్డినగర్లో? ఇంతమంది కంటే పబ్లిక్ బోర్లు ఉంటుండే అటు ఇటు తీసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు డోర్ టు డోర్ వేసుకోవాలంటే ఒక ఆయన టీచర్ ఉంటాడు, ఒక ఆయన రిటైర్మెంట్ ఉన్నారు, ఇట్లా జాబ్ రిటైర్మెంట్ వేసి ఇండ్లు కట్టుకున్న వాళ్ళు 4 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు వేసుకొని కిరాయి వచ్చేవాళ్ళు. వాళ్ళు కిరాయిలు బతికింది, వాళ్ళు ఉండే పరిస్థితి ఏంది ఇళ్ళల్లో. దయచేసి ప్రతిపక్ష నాయకులు కానీ మా దగ్గర ఉండే అందరికీ మీరు అందరూ సహకరించాలి. వాటర్ ప్లాంట్ బంద్ చేయాలి. బంద్ చేసిన సహకరిస్తే మీకు కూడా పబ్లిక్లో ఒక 1000 మందితో సన్మానం చేస్తాం. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని వాటర్ ప్లాంట్లకు బంద్ చేయడానికి మీరు అందరూ సహకరించాలని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.